రేపు మీరు ఉద్యోగం చేయబోయేది అల్లుడి గారి ఆఫీసులోనే. అవును, కృష్ణవేణి మీద నీకే ప్రేమ ఎక్కువ కదే. చిన్నత్తేని ఆ మాత్రం ఉండదా ఏంది పెద్దమ్మా? నాకు గిఫ్ట్ ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకేంటి, నువ్వు నా భార్య కదా కృష్ణవేణి. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేలా. అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి బిడియంలో తీరెలా, ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయి తలపులు చూసేదిలా. ఒకసారి దరి చేరి ఎదగొడవేలా, తెలపకపోతే ఎలా. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా. కృష్ణవేణి కృష్ణవేణి, నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. నాకు అన్ని విషయాలు అత్తయ్య గారు చెప్పారు కృష్ణవేణి. అత్తయ్య గారు చెప్పారా? ఏం చెప్పారు వంశీ గారు? ఆ, ఏం చెప్పారంటే ఇక నుంచైనా కృష్ణవేణి నేర్పించొద్దు అల్లుడు గారు. అలాగే అత్తయ్య గారు. భార్యతో ఎలా మసులుకోవాలో తెలుసా? భార్య ఎవరు? భార్య కృష్ణవేణి అల్లుడు గారు. కృష్ణవేణి నా భార్యనా? తను నా బెస్ట్ ఫ్రెండ్ కదా. భార్య బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువే. అంటే పెళ్లిలో మీరు కృష్ణవేణి మెడలో తాళి కట్టారు కదా. అవునవును, పంతులు గారు 3 ముళ్ళు వేయమంటే వేశాను అత్తయ్య గారు. ఆ 3 ముళ్ళకి అర్థమేంటో తెలుసా అల్లుడు గారు? అర్థమేంటో చెప్పండి అత్తయ్య గారు. కష్టం, సంతోషం, కన్నీళ్లు, ఆనంద బాష్పాలు అవి ఏవైనా సరే ఎప్పటికీ విడిపోకుండా కలకాలం తోడు నీడగా ఉంటానని. కొంగుముడి వేసుకుని మీరిద్దరూ అగ్నిగుండం చుట్టూ 7 అడుగులు నడిచారా? గుర్తు తెచ్చుకోండి అల్లుడు గారు. నాకు గుర్తొచ్చింది అత్తయ్య గారు. మీరిద్దరూ కలిసి నడిచింది 7 అడుగులు. ఓహో, అలా నడిస్తే 7 అడుగులా? వాటికి అర్థమేంటో తెలుసా అల్లుడు గారు?
తెలియదు అత్తయ్య గారు. నీ మెడలో తాళి కట్టి భర్తగా నీకు ఈ జన్మలోనే కాదు 7 జన్మల వరకు తోడు నీడగా నీ వెంట నడుస్తానని అర్థం అల్లుడు గారు. ఓహో, 7 అడుగులంటే 7 జన్మలు తోడుంటానని అర్థమా? తోడు అంటే ప్రతి విషయంలో తోడుండాలి. నీ భార్య కృష్ణవేణి బాధపడితే ఓదార్చాలి. ఏమైందోనని అడగాలి. తనని సంతోషపెట్టాలి. తన ఇష్టాలేంటో కనుక్కుని తీర్చాలి. ఎవరైనా నీ భార్యను అకారణంగా నిందించినా తిట్టినా అడ్డుకోవాలి. తను కన్నీళ్లు పెడితే నీ కంట్లో కన్నీళ్లు రావాలి. తన సంతోషమే నీ సంతోషంగా మసులుకోవాలి. నెలకోసారైనా భార్యకిష్టమైనవి గిఫ్ట్గా తెచ్చివ్వాలి. భార్య అంటే ప్రేమ, గౌరవం, అభిమానం ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే గుళ్ళో దేవతలా చూసుకోవాలి. ఇప్పుడు నాకు అన్నీ తెలుసు కృష్ణవేణి. మనిద్దరం భార్యాభర్తలం తెలుసా? నువ్వు నా భార్యమంట, నేను నీ భర్తనంట. హై, నువ్వు నా భార్యవంట, నేను నీ భర్తనంట. అందుకే ఈ చీర వేలంపాట్లో గెలుచుకున్నాను కృష్ణవేణి. మరి డబ్బులు లేకుండా వేలం పాటలు పాడకూడదు వంశీ గారు. డబ్బుల బదులు ఉంగరాలు ఇద్దామనుకున్నాను. అలా ఎవ్వరూ తీసుకోరు. మనం ఏదైనా కొన్నప్పుడు డబ్బులే ఇవ్వాలి. మరి నా దగ్గర డబ్బులు ఎందుకు లేవు? మీరిక నుంచి డబ్బులు తీసుకుని పర్స్ మెయింటైన్ చేయండి. సరే, మా శశిధర్ మావయ్యని అడిగి తీసుకుంటాను. తను నేనెంత అడిగినా ఇస్తాడు. అలాగే వంశీ గారు. ఇంతకీ నీకు ఈ చీర నచ్చిందా లేదా కృష్ణవేణి? చెప్పు కృష్ణవేణి, నచ్చిందా లేదా? బాగా నచ్చింది వంశీ గారు. వంశీ గారు, ఈరోజు నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. నన్ను మీ భార్యగా గుర్తించారు. నాకు ఇష్టమైన కలర్ సారీ గిఫ్ట్ గా ఇచ్చారు. మీరు నాకిచ్చిన మొదటి గిఫ్ట్. ఈ ఆనందాన్ని మీతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు వంశీ గారు.
మౌనమేలనోయి మౌనమేలనోయి ఈ మరపురాని రేయి మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి పలికే పెదవి వణికింది ఎందుకో వణికే పెదవి వెనకాల ఏమిటో కలిసే మనసులో విరిసే వయసులో కలిసే మనసులో విరిసే వయసులో నీలి నీలి ఊసులు లేత గాలి బాసలు ఏమేమో అడిగినా మౌనమేలనోయి ఈ మరపురాని రేయి హిమమే కురిసే చందమామ కౌగిట సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట ఇవి ఏడడుగుల వలపు మడుగుల ఇవి ఏడడుగుల వలపు మడుగుల కన్నీడులకులు కంటి పాప కబురులు ఎంతెంత తెలిసిన మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలు ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి భాష టచ్ అయిందా? అయ్యింది సార్. టచ్ చేస్తే నీ ఒంట్లో బ్లడ్ మొత్తం బయటకు వస్తుంది.
కామెడీ చేస్తున్నావా? ప్రాణం తీస్తాను. సార్, ఈ ప్రాసెస్లో మీకు ఏదైనా అవుతుందేమోనని భయంగా ఉంది సార్. మీరు జాగ్రత్తగా ఉండండి సార్. భాషా, నన్ను జాగ్రత్తగా ఉండండి సార్ అన్నావు. నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. నేను నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. బట్ నా కోసం నువ్వు వాళ్ళు నిన్ను టార్గెట్ చేస్తారని ఊహించలేదు భాషా. మనోజ్, తాతయ్య, పాపం భాష నా కోసం హలో మనోజ్ గారు. డాక్టర్, భాషకి ఎలా ఉంది? మరో 24 గంటల వరకు ఏం చెప్పలేం మనోజ్ గారు. రక్తస్రావం తీవ్రంగా అయ్యింది. కండిషన్ మాత్రం చాలా సీరియస్ గా ఉంది. వి హోప్ బెటర్. ప్రయత్నం చేస్తున్నాం. మనోజ్, అసలు ఏం జరుగుతుంది మనోడా? నిజం చెప్పాలంటే ఏం జరుగుతుందో, నేనేం చేస్తున్నానో నాకే ఒక్కొక్కసారి అర్థం కావట్లేదు తాతయ్య. వంశీకి ఇంకా నువ్వు ట్రీట్మెంట్ మొదలు పెట్టలేదు కదూ? తాతయ్య, పేషెంట్ రాగానే వివరాలు కనుక్కుని ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇచ్చి ఫీజు తీసుకుంటే అక్కడితో నా పని ఫినిష్ అవుతుంది. కానీ వంశీ విషయంలో అలా లేదు తాతయ్య. నేను వంశీకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ముందే నాకు షార్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారంటే అర్థం చేసుకోండి. వంశీకి ట్రీట్మెంట్ చేయాలంటే దానికంటే ముందు జమీందార్ హిస్టరీలు, ఆ అవుట్ హౌస్ వెనుకున్న మిస్టరీ తెలియాలి. దానికోసం నేను ప్రయత్నం చేస్తుంటే వంశీ మదర్ నాకు కోఆపరేట్ చేయట్లేదు. ఎందుకు మనోజ్? అదే తాతయ్య నాకు అర్థం కావట్లేదు. తను ఎంతో రిక్వెస్ట్ చేసి నన్ను ట్రీట్మెంట్కి ఒప్పించింది. తీరా మొదలు పెట్టాక ట్రీట్మెంట్ అవసరం లేదన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. నా ప్రాణానికి ప్రమాదం రాబోతుందని
వాళ్ళకి ముందే తెలిసి నన్ను డిసప్పాయింట్ చేసి వెనక్కి పంపాలని రత్నప్రభ గారు ఇలా బిహేవ్ చేస్తున్నారేమోనని నాకు అనిపిస్తుంది తాతయ్య. ఏమైనా నీ ట్రీట్మెంట్లో ఒక మనిషి ప్రాణానికి ప్రమాదం అని తెలిసాక నేను సెకండ్ థాట్ తీసుకున్నాను మనోడా. తాతయ్య, అవును మనోడా, నిజానికి వాళ్ళు నిన్ను చంపాలనుకుంటే ఆ పని చేసేవాళ్ళు. కానీ నిన్ను హెచ్చరించాలని నీ అసిస్టెంట్ మీద దాడి చేశారు. నీ పుట్టింటి చివరి చూపు ఇదే అనుకుని దయచేసి రేపు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపో.